వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ నాయకులు కానీ నిమ్మక నీరెత్తినట్టు అసలు మనకెందుకులే అనే విధంగా ఉన్నారే తప్ప ఏమి ఉలుకు పలుకు లేదు అని కనిపిస్తుంది. ఇది ఏదైతే టీడీపీ పార్టీ గెలిచిన 15 రోజుల నుంచి ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలకు కానీ, కార్యకర్తల మీద దాడులు కానివ్వండి, ఆఖరికి నిన్న పార్టీ కార్యాలయం ధ్వంసమైనా కానీ కనీసం నిరసన అంటే నిరసన ప్రదర్శించింది లేకుండా పోయింది. నిరసనో లేకపోతే ధర్నా చేయడమో, ఇలా చేయడం అరాచకమనో, కూర్చొని ధర్నా చేయడం అనేది లేకుండా పోయింది. ఎందుకు ఇంతగా? ఇప్పుడు వైసీపీ పార్టీ లీజుకు తీసుకొని పార్టీ ఆఫీస్ కట్టుకుంది. దాంతో ఏముంది? టీడీపీ పార్టీ వాళ్ళు కానీ అంతే కదా. ప్రతి పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీ ఆఫీస్ చూసినా టీడీపీ పార్టీ లీజుకు తీసుకొని కట్టించుకున్న పార్టీ ఆఫీసులే మొత్తం. వాళ్ళు చేసిందే కదా. గతంలో వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ ఆఫీసును ఒకటైనా ధ్వంసం చేశారా? ధ్వంసం చేయలేదు కదా. ఇంకెందుకు భయపడుతున్నారు వైసీపీ నాయకులు కానీ, వైసీపీ పార్టీ కానీ? ఈరోజు లోకేష్ బాబు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని జాగిరా లేకపోతే రాజారెడ్డి జాగిరా అని సవాలు విసిరే దాకా ఉన్నాడంటే వైసీపీ పార్టీ ఎందుకు అంత భయపడుతున్నారు? కార్యకర్తలని అట్టా కాపాడుకోలేకపోయారు. కార్యకర్తల మీద దాడులు అయిపోయినాయి, వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం చేశారు, మొత్తం విధ్వంసం సృష్టించారు రాష్ట్రంలో. సరే పక్కకు పెట్టండి, అయిపోయింది. ఏకంగా పార్టీ ఆఫీసులో ఏదైతే నిన్న తాడేపల్లిలో ఉన్న పార్టీ ఆఫీస్నే కూల్చేసే విధంగా ఉన్నారంటే వైసీపీ పార్టీ నాయకులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, లేకపోతే భయపడిపోతున్నారా? ఇంకెందుకు పార్టీ అన్నట్టుగా గతంలో కానీ మనం ఒక వీడియో చేసాం. కార్యకర్తలను కాపాడుకోకపోతే ఇంకా పార్టీ ఎందుకు అనే విధంగా. అదేవిధంగా నిన్న పార్టీ ఆఫీస్ని కూల్చేస్తుంటే కనీసం నిరసన ప్రదర్శన కానీ, లేకపోతే ధర్నా చేయడం కానీ కనీసం లేనే లేదు. కానీ పైపెచ్చు నాయకుల మీద దాడులు అయిపోయినాయి, కార్యకర్తల మీద దాడులు అయిపోయినాయి, ఎవరి మీద దాడులు అయిపోయినాయి ఖండించేది లేదు. ఏదో అదే కమిటీలు వేశారు. నియోజకవర్గాలు గల ప్రతి నియోజకవర్గాలకి లీగల్ సెల్ కమిటీ వేస్తున్నాము, కార్యకర్తలను కాపాడుకుంటాము అనే విధంగా వేశారే కానీ ఈ విధ్వంసాలను కానీ ఇలాంటి ఆగకుండా టీడీపీ పార్టీ మరో ఘోరాన్ని జరగకుండా చూద్దామనేది లేకుండా పోయింది. మొత్తానికైతే వైసీపీ పార్టీ కార్యకర్తలను కాపాడుకోలేదు. అదేవిధంగా పార్టీ కార్యాలయాన్ని కానీ కాపాడుకోలేని స్థితి అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ పార్టీ వాళ్ళే చూడండి, ఒక కార్యకర్తనైనా కానీ, ఒక కార్యకర్తకి ఏదైనా జరిగినా కానీ వితిన్ 1 డేలో తీసుకొచ్చే విధంగా ఉంటారు. చాలాసార్లు మనం చూసాం. కానీ అంతేందుకు నిన్న టీడీపీ నాయకుడు కానీ అచ్చెన్నాయుడు వాళ్ళ కార్యకర్తకి ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తే కుర్చీ వేసుకొని కూర్చోబెట్టి టీ ఇవ్వాలని చెప్పి, అది తర్వాత సంగతి. ఇచ్చేది ఏంది తర్వాత సంగతి. కార్యకర్తలకైతే భరోసా కల్పించారా లేదా? గతంలో ఇదే స్థాయిలో వైసీపీ పార్టీ కల్పించిందా? లేదు. పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలను కాపాడుకోలేకపోతారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఆస్తుల్ని కాపాడుకోలేని స్థితిలో అయిపోయింది వైసీపీ పార్టీ.